హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఒకే వీడియోలో 3 రకాల పచ్చళ్ళు మామిడికాయ కాంబినేషన్ తోటి చేద్దాము. అదొకటి కాల్చిన మామిడికాయ పచ్చడి, 2 కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, 3 క్యారెట్ మామిడికాయ తురిమిన పచ్చడి. సీజన్లో మామిడికాయలతో ఎన్ని రకాలు చేసినా ఇంకా కొత్తగా ఏదో చేయాలనిపిస్తూనే ఉంటుంది. మన ఛానల్లో చట్నీస్ అనే ప్లేలిస్ట్లో మామిడికాయతోటి రకరకాల రోటి పచ్చళ్ళు ఉన్నాయి. అదేంటి మామిడికాయ నల్లగా ఉంది అనుకుంటున్నారా? అదేనండి ఈరోజు స్పెషల్. కాల్చిన మామిడికాయతోటి పచ్చడి తింటే సర్గం అంచుల దాకా వెళ్ళి వస్తాము. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. మనకి కావాల్సిన మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఆ పచ్చి ఫ్లేవర్ పోయే వరకు కాల్చుకోవాలి. చిన్నప్పుడు మా అమ్మ కుంపట్లో కాల్చేది, ఇలా మామిడికాయని కుంపట్లో కాల్చి చేసేది, చాలా బాగుంటుంది. ఇలా కాల్చిన మామిడికాయతో చేసే పచ్చడి స్మోకీ ఫ్లేవర్ తోటి డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనం ఈ కబుర్లు చెప్పుకునే లోపల మొదటి కాయ కాలిపోయింది. ఇప్పుడు రెండో కాయ కాల్చుకుందాము. ఇలాగా కాయని అటు ఇటు తిప్పుకుంటూ నేను మొత్తం 3 కాయలు కాల్చాను. ఇలా కాల్చిన కాయల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోగా మనం పోపు వేసుకుందాము. పోపు కోసము పప్పు నూనె ఒక మూకుళ్ళలో వేసాను. వేసి ఆవాలు, మెంతులు నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. 2-3 కలిపి ఇదే పప్పు, అందుకని ఎక్కువ వేస్తున్నాను. మెంతులు వేసాను. ఇప్పుడు ఆవాలు, తర్వాత కొంచెం ఇంగువ, కొంచెం చిట్టపట్లు ఆడిన తర్వాత ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేయాలి. కొంచెం మెంతులు ఎర్రబడ్డాయి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు కూడా వేసేద్దాము. ఇందులో 2 మిరపకాయలు వేరేగా ఉన్నాయి చూడండి, బ్యాడగి మిర్చి అంటారు. ఇది వేస్తే మంచి కలర్ వస్తుంది, అందుకోసం 2 అవి వేసాను. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు, ఆ వేడికి అది సర్దుకుంటుంది. ఇప్పుడు ఈ చల్లారిన కాయలకి తొక్కని పూర్తిగా ఒలవాలి. తొక్క ఒలిసి కొన్ని కబుర్లు చెప్పుకుందాం. మీలో ఎంతమంది ఇలా కాల్చిన మామిడికాయతోటి పచ్చడి కానీ ఇంకా వేరే ఏమైనా చేస్తారో నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. నేనైతే ఎక్కువగా ఇలా పచ్చడిను పచ్చి పులుసు చేస్తూ ఉంటాను. ఇలా వేసవిలో మామిడికాయని ఎక్కువ వాడడం వల్ల వడదెబ్బ తగలదంటారు. అందుకని వీలైనంత ఎక్కువగా మామిడికాయ వాడటం మంచిది. చూస్తారు కదా, కాయ మొత్తం తీయడం అయింది తొక్క. ఇప్పుడు మిగిలిన కాయలు కూడా అలాగే ఒలుచుకోవాలి. ఇలా ఒలిచిన మామిడికాయల్ని చాకుతో ముక్కల కింద కట్ చేసుకోవాలి, లేదంటే చేతితో గట్టిగా పిండి గుజ్జుని తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా పిండేస్తే గుజ్జు మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక కాయని ముక్కల కింద ఎలా కట్ చేయాలో చూద్దాము. వీడియోలో చూపించినట్టుగా ఘాట్లు పెట్టుకొని చాకుతో ముక్కల కింద కట్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా చేసుకున్న పచ్చడి పుల్లగా, తీయగా, కారంగా చెప్పలేం, స్వర్గానికి బెత్తడు దూరంలో ఉంటాము. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. నేను పోపు ఇంకో వేరేదాన్ని కూడా కలిపి వేసాను. ఈ పచ్చడికి ఎంత కావాలో అంత పోపు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పోపు వేసిన తర్వాత అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, బెల్లం ముక్క మనం తిని తీపిని బట్టి వేసుకోవాలి, కానీ కొంచెమైనా వేయాలి, అప్పుడే రుచి. ఇవన్నీ వేసాక ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పోపులో మనం రెడీ పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని కూడా వేసి ఒకసారి బాగా కలిపి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తారు కదా, చక్కగా గ్రైండ్ చేసుకున్నాము. ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు, తీపి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే కాల్చిన మామిడికాయ పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలో పప్పు నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక కొంచెం పోపుతోటి డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, ఈ మామిడికాయల కాంబినేషన్ తోటి రకరకాల వంటలు చేసుకోవచ్చు మనము. అందులో కోనసీమ స్పెషల్ కొబ్బరి మామిడికాయ పచ్చడి. ఇది ఎలా చేయాలో చూద్దాము. మామిడికాయని ఇలా తొక్క తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి.
కొబ్బరి మామిడికాయ పచ్చడి కోసము పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఇది మనకి పచ్చడి ఎంత కావాలో దాన్ని బట్టి ఉంటుంది, దీనికి కొలత అంటూ ఏమీ ఉండదు. పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే పులుపుకి తగ్గట్టుగా పచ్చి మామిడికాయ ముక్కలు, ఇవి రెండు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉప్పు పసుపు వేయాలి. అలాగే ఇందాక మనం పోపు వేయించి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. మిరపకాయలు, ముందు ఎండు మిరపకాయలు వేయాలి. బ్యాడగి మిర్చి అని చెప్పాను కదా, కలర్ వస్తుందని, ఇవి రెండు ఇందులో వేయాలి. ఈ మిగిలిన మిరపకాయలు కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. వేసి గ్రైండ్ చేయాలి. అలాగే కొంచెం ఆవాలు మెంతులు కూడా వేస్తున్నాను, ఇది కూడా నలిగితే చాలా బాగుంటుంది. మిరపకాయల పైన చిన్న బెల్లం ముక్క వేసాను. ఇది ఆప్షనల్ మాత్రమే, నచ్చకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మామిడికాయ వేసాం కదా, ఇది కొంచెం బెల్లం ముక్క వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కొబ్బరి మామిడికాయ పచ్చడి సర్వింగ్కి రెడీ. ఇప్పుడు మూడవ పచ్చడి మామిడికాయ కాంబినేషన్తో క్యారెట్ తురిమిన పచ్చడి చేద్దాము. దానికోసం పులుపుకి సరిపడా 2-3 మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించినట్టుగా తురిమి పెట్టుకోవాలి. అలాగే 4-5 క్యారెట్లను కూడా తురిమి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మసాలా పేస్ట్ చేసుకోవాలి. దానికోసము వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారము, కొంచెం కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్, పసుపు, ఉప్పు, ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. ఇది ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకుని మసాలా ముద్ద పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో తురిమిన క్యారెట్, మామిడికాయ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ఇందాక రెడీ పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసి పైకి కిందికి బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు పోపు కోసము ఒక మూకుళ్ళో నూనె వేసి వేడి చేయాలి. ఈ పచ్చడికి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత మినపప్పు, వెల్లుల్లిపాయలు వేయాలి. రెండు వేసిన తర్వాత శనగపప్పు వేసి కలుపుతూ కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. పప్పులు కొంచెం రంగు మారిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు ఈ వేడివేడిగా ఉన్న పోపుని పచ్చడిలో వేసి బాగా పైకి కిందికి కలిసేలాగా కలపాలి. పచ్చడి బాగా కలిసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే మామిడికాయ క్యారెట్ తురుము పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో పప్పు నూనె వేసుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. మరి మనం ఈరోజు చేసిన ఈ 3 పచ్చళ్ళు ఎలా ఉన్నాయా, మీకు నచ్చాయా లేదా అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఒకసారి తప్పకుండా ట్రై చేసి కూడా చెప్పండి.